హలో లిజనర్స్ అండ్ రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు హులుక్స్లు స్టోరీస్ వరల్డ్ అబ్బా. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాస్తున్న కథ ప్రేమ చదరంగం పార్ట్ 34 అబ్బా. ఈ కథలోని ముందర భాగాలు ఇప్పటి వరకు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చా. అలాగే ఛానల్లో ప్రతి కథకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో ఓ చిట్టి కామెంట్ రాయండి. అలాగే ఈ కథ చివరిలో నేను కొన్ని వీడియోస్ని అలాగే కొన్ని ఇమేజెస్ని యాడ్ చేస్తాను. సో ప్లీజ్ వాటిని కంపల్సరీ చూడండి మర్చిపోకుండా. మరి మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? విక్రమ్ ప్రగతికి ఎంత చెప్పి చూసినా సరే ఆమె గమ్యం మీద ఉన్న నమ్మకంతో తను చూసిందంతా నిజం కాదని, ఒకవేళ అదంతా నిజమవ్వడానికి 10% అవకాశం ఉన్నా సరే తను గమ్య జీవితంలో అలాంటి సంఘటనను జరగనివ్వను అంటూ విక్రమ్కి చెప్పి గమ్య కాపురం కోసం ఏదైనా చేస్తాను అంటూ అతని మాటను, అతను చూపిస్తున్న సాక్ష్యాలను పెడచెవిన పెట్టింది ప్రగతి. ఇంకోవైపు వంట చేస్తున్న గమ్యతో గౌరవ్ తన అల్లరిని మొదలుపెట్టగా ఆ అల్లరి కాస్త వారిద్దరి మధ్య విరహ వేదనగా మారి వారిద్దరి తనువులు రెండు తపనలతో నిండిపోగా గౌరవ్ గమ్యను వారి రూంలోకి తీసుకొని పోతుంటే గమ్య గౌరవ్ నడుం చుట్టూ కాళ్ళు బిగించి పెట్టి వారి దేహాల మధ్యకు గాలిని కూడా దూరనివ్వడం లేదు. ఇంతలో గౌరవ్ గమ్యను గదిలోకి తీసుకువచ్చి ఆమెను మెల్లగా మంచం మీదకు వాలుస్తూనే ఆమె పెదవులను బలంగా బంధించగా గమ్య గౌరవ్ దాటికి చిన్నగా అరుస్తూ, అబ్బా గౌరవ్ ప్లీజ్ మెల్లగా, నాకు పెదవులు చాలా నొప్పిగా ఉన్నాయి అనడంతోనే గౌరవ్ తన ఆవేశాన్ని ఆపుకుంటూ తన మొరటుతనాన్ని మెల్లగా తగ్గించుకుని ఆమె పెదవులను వదిలి గమ్య శరీరం మీద సేద్యం చేయడం కోసం వారి తనువులను మెల్లగా సిద్ధం చేస్తూ తనకు అడ్డుగా ఉండే తెరలను గౌరవ్ ఆమె శరీరం నుండి ఒక్కొక్కటిగా దూరం చేస్తూ వారి సిగ్గును కూడా తొలగిస్తున్న వలువలతోనే పక్కకు తోసేసి ఒకరిని ఒకరు ఇష్టంగా ముట్టుకుంటూ ప్రేమగా ఒకరి మీద ఒకరు ముద్దుల వర్షాన్ని కురిపించుకుంటూ వారిద్దరూ పూర్తి స్పృహలో వారి దేహాలను ఒక్కటిగా చేసుకుంటూ ఒకరి మీద ఒకరు వారి ఇష్టాన్ని, ప్రేమను తెలుపుకుంటూ ఆ ప్రేమ ఆటల గెలుపు కోసం, వారి కలయికలో ఒకరి మీద ఒకరు గెలవడం కోసం వారి తనువులు రెండిటికి కూడా పడుతున్న చెమటను సైతం పన్నీటి వాసనగా భావిస్తూ వారి నుండి వస్తున్న వేడి నిట్టూర్పులను పిల్ల గాలులుగా ఊహించుకుంటూ వారి కలయికలో వారు చేస్తున్న చిన్న చిన్న శబ్దాలను లయబద్ధంగా వింటూ వారిద్దరూ దాన్ని సంగీతంలా ఫీల్ అవుతూ ఎవ్వరూ లేని ఆ గదిలో వారి ప్రేమను పొద్దున్నే వచ్చే వానలాగా మరికొంచెం సేపు కురుద్దాం అనుకుంటూ సాయంత్రం వరకు ఎలా అయితే ఆగి ఆగి పడే చిరుజల్లులలా ఉదయపు వాన ఉంటుందో అలాగే వారి ప్రేమ కూడా ఇంకొకసారి, మరొక్కసారి, ఈసారి గెలుపు నాదే అనుకుంటూ సమయం మర్చిపోయి మరీ వారి దేహాలు రెండు ప్రేమ వానలో తడిసి ముద్దవుతున్నాయి. అలా వారు పలుమార్లు కలిసిన తరువాత గౌరవ్ ఏదో ఆలాపనగా సమయం చూస్తూ ఉండగా తెల్లవారుజామున 4 అయ్యింది. అది చూసిన గౌరవ్ తనలో తానే నవ్వుకుంటూ సాయంత్రం 8కి మొదలు పెడితే మా తనువులు సంఘర్షణ ఇప్పుడు ఆగిందా అనుకుని అదే విషయం గమ్యతో చెప్పడం కోసం చూడగా గమ్యకు ఒంట్లో ఓపిక లేక, కదిలే శక్తి లేక గౌరవ్ శరీరం పైన అలాగే పండుకుండిపోయింది. అది చూసిన గౌరవ్ మనస్సు కొంచెంగా సంతోషించింది. గౌరవ్ పిలిచినా సరే గమ్య ఇప్పుడు పలికే పరిస్థితుల్లో కూడా లేదు. దాంతో గౌరవ్ ఆమెను చూస్తూ తను చూపించిన ప్రేమను తలుచుకుంటూ వారి మధ్య గతం సమాధి అయ్యి ఆ సమాధి మీద ప్రేమ పువ్వులు వస్తున్నాయి అని, అతను గమ్యకు మారడం కోసం సమయం ఇవ్వాలి అని తీసుకున్న నిర్ణయం తప్పు అవ్వనందుకు సంతోషపడుతూ గమ్య పూర్తిగా మారి అతని ప్రేమను అర్థం చేసుకుని తిరిగి తనను ఇంతలా ప్రేమిస్తున్నందుకు గౌరవ్ మనసు ఆమె మీద అమితమైన ప్రేమతో నిండిపోయింది. ఆ ప్రేమతో గౌరవ్ ఆమె నుదిటి మీద చిన్న ముద్దు పెట్టుకుని గమ్యను అలాగే తన శరీరం మీద ఉంచుకొని మెల్లగా అదే సంతోషంతో అతను
కూడా నిద్రలోకి జారుకున్నాడు. అయితే ఇంకో చోట ప్రగతి గౌరవ్ ఇంట్లో తన గదిలో తాను ఒంటరిగా ఎంతలా ఆలోచిస్తున్నా ఆమెకు అసలు ఇప్పుడు ఎలా ఈ సమస్యను పరిష్కరించాలో అర్థం కావడం లేదు. తల్లిదండ్రులతో జరిగిన విషయమంతా చెప్పి వారిని ఇక్కడికి పిలుద్దామంటే తల్లి ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. అసలే పెళ్లిలో జరిగిన గొడవ కారణంగా హాస్పిటల్లో ఉండవలసి వచ్చింది ప్రగతి అమ్మ. ఇప్పుడు ఇదంతా చెబితే మళ్ళీ తన తల్లికి ఏమవుతుందో అన్న భయం ఒకవైపు. పోనీ ధైర్యం చేసి అక్క దగ్గరకు వెళ్ళి ఇలా చేయడం తప్పని చెబుదామంటే తను నిజం ఎలాగో నీకు తెలిసిపోయింది కదా ప్రగతి, కాబట్టి నువ్వు నాకు గౌరవ్ నుండి దూరం అవ్వడానికి సాయం చెయ్యి అని ఎక్కడ అడుగుతుందేమోనని, ఎమోషనల్గా తనను ఎక్కడ బ్లాక్మెయిల్ చేస్తుందేమోనన్న భయం. పోనీ అసలు జరిగిందంతా బావకు చెబుదామంటే బావ కోపంతో అక్కను ఇంకా విక్రమ్ను ఎక్కడ చంపుతాడో అన్న భయం మరోవైపు. ఇన్ని భయాల నడుమ ప్రగతికి ఆలోచించి మెదడు మొత్తం మొద్దుబారిపోయి తన ఆలోచనలన్నీ మసకబారిపోతూ ఉన్నాయి. తను ఆలోచిస్తున్న దారులన్నీ చీకటిగానే అనిపిస్తూ ఉంటే అప్పుడే ఎక్కడో ఒక చిన్న వెలుగుల ప్రగతి మనసులో, మెదడులో ఓ మాట మారుమోగింది. అదేంటంటే విల్లాలోకి గౌరవ్ గమ్య కాపురం చేయడానికి వెళ్ళడానికి ముందు ప్రగతితో గమ్య చెప్పిన మాట. గమ్య తన అత్తకు ఆ రోజు గుడిలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ని గొడవలు జరిగినా సరే తను గౌరవ్ని ఎప్పటికీ విడవను అంటూ ఇచ్చిన మాట. అది గుర్తుకు వచ్చేసరికి ప్రగతికి మనసులో కొంచెం ప్రశాంతంగా అనిపించినా తనకు ఎక్కడో ఏదో తప్పు జరిగింది, అందువల్లే ఇప్పుడు ఈ పరిస్థితి ఎదురయ్యింది అనే భావం కలిగింది ఆ ఆలోచన రాగానే. దాంతో ప్రగతి తన అక్క మాటను గుర్తు చేసుకుంటూ ఆ తప్పు గమ్యకు తెలిసి జరిగిందా లేక తెలియక జరుగుతుందా, లేదా విక్రమే మళ్ళీ ఏదన్నా ప్లాన్ చేస్తున్నాడా అనే అనుమానం మొదలైంది ఆమె మనసులో. కానీ ఇదంతా ఏంటో, ఎలాంటిదో, అసలు ఇది ఎవరు ఎందుకు ఏ కారణంతో చేస్తున్నారో తెలియడం లేదు ఆమెకు. దాంతో ఎలానైనా సరే అతి త్వరలో తెలుసుకోవాలి అని, ఒకవేళ అలా తెలుసుకోకపోతే చాలా అనర్థాలే జరుగుతాయని భావించడంతో ప్రగతి ఆ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చి దాని గురించి ఆలోచిస్తూ ఆ రాత్రి మొత్తం నిద్రకు దూరమైపోయింది. అయితే అదే రాత్రి ఒక బార్లో పీకల దాకా తాగుతూ ఉన్న ధన తనకు జరిగిన అవమానంతో పిచ్చి పట్టిన వాడిలా తయారైపోయి ఆ పబ్లో తను ప్రైవేట్గా తీసుకున్న రూమ్ని ఒక చెత్త కుప్పలా తయారు చేశాడు అప్పటికే. ఆ రూమ్ని ధన గౌరవ్ ఇంటి నుంచి వచ్చిన వెంటనే తీసుకుని ఇప్పటిదాకా కూడా అందులోనే ఉన్నాడు. జరిగిందంతా తలుచుకుంటూ తాగుతూ శాడిస్ట్లా బిహేవ్ చేస్తూ ఉన్నాడు. స్వీటీ మాత్రం పబ్లో ధనతో ఆ రూమ్లో కొంచెం సేపు ఉండి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిన స్వీటీ ఓ డాక్టర్ దగ్గరికి పోయి తనకు ధన వల్ల కలిగిన శారీరక గాయాలకు కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకుంటుంటే ఆ డాక్టర్ మాత్రం, చూడు స్వీటీ, నువ్వు నాకు ఎప్పటి నుంచో తెలుసు కాబట్టే చెప్తున్నా, నా మాట విను కొంచెం. నువ్విప్పుడు ఈ వృత్తిని వదిలేసి పూర్తిగా నువ్వు నీ చదువు మీద శ్రద్ధ పెట్టు అంటూ ఉండగా ఆ డాక్టర్ మాటకు స్వీటీ విరక్తిగా నవ్వుతూ, డాక్టర్, నేనిప్పుడు మీరు చెప్పినట్లుగానే చేస్తా. అయితే మా అమ్మకు నెలకు మందులు, ఇంకా ఇంజెక్షన్స్, తనకు నాకు ఉన్న ఖర్చులు, ఇంకా నా కాలేజ్ ఫీజులు, ఇతరతర ఖర్చులు ఇలా ప్రతి నెల ఎంత లేదన్నా మాకు 40,000 పైనే అవుతాయి. మీరు ఎలాగో ఒక డాక్టర్ కదా, సో మీరు ఆ ఖర్చులను సర్దుతారా, లేదా కనీసం మా అమ్మ ట్రీట్మెంట్కైనా మీరు ఫీని తీసుకోకుండా తనను ట్రీట్ చేస్తారా అంటూ అడగ్గా డాక్టర్ సమాధానం మౌనమే అయింది. దాంతో స్వీటీ డాక్టర్ని చూస్తూ, మాటదేముందండి, నోటి నుంచి ఫ్రీగానే వస్తుంది, కానీ డబ్బులైతే అలా రావు కదా, నాలా ఉన్న ఒక ఒంటరి ఆడదానికి అస్సలు రావు. కాబట్టి మీ పని మీరు చూసుకోండి, నాకు చేతనైన పనిని నేను చూసుకుంటాను అంటూ డాక్టర్కి సమాధానం ఇచ్చింది. ఇంతలోనే స్వీటీ ఫోన్ మోగింది. ఫోన్ చూడగా తనకు కాల్ చేస్తుంది ధన. దాంతో స్వీటీ ఫోన్ తీసి, ధన, ఈ రాత్రికి నేను రాలేను, రేపు మధ్యాహ్నానికి నేను మీ ఫామ్ హౌస్కి వస్తా అంటూ చెప్పడంతో ధనకు కోపం పెరిగిపోయి నోటికి వచ్చినట్లుగా స్వీటీని తిట్టడంతో స్వీటీ ఫోన్ పెట్టేసింది. తనకు తాగిన మత్తులో ఆమె ఫోన్ పెట్టింది అనే విషయం కూడా మర్చిపోయి మరీ విపరీతంగా తిడుతూనే ఉన్న ధన ఒక పశువులాగా మారిపోయి
మరో అమ్మాయితో తనకు నచ్చినట్లు ప్రవర్తిస్తుంటే ఆ అమ్మాయి తనకు కలుగుతున్న బాధతో ఆ గది మొత్తం వినిపించేలా గగ్గోలు పెడుతుంటే ధన మాత్రం ఆ బాధను ఏ మాత్రం పట్టించుకోకుండా మృగంలా ఆమె మీద పడి అతని కోరికను తీర్చుకుంటూ ఉన్నాడు. మరుసటి రోజు ప్రగతి క్యాంటీన్కి వెళ్ళి తన పని తాను చేసుకుంటూ ఉంటే ఆఫీస్కి వచ్చిన విక్రమ్ ఆమెను కలవడానికి క్యాంటీన్ దగ్గరకు వెళ్ళి ఆమెను పిలిచాడు. ఇంకోవైపు గౌరవ్ కొత్త ఫోన్ కొని తీసుకుని రా అంటూ పిఏతో చెప్పి ఆఫీస్లో తన పని తాను చేసుకుంటూ ఉండగా గౌరవ్ రూమ్లోకి చాలా హాట్గా రెడీ అయ్యి ఒక లేడీ వచ్చి అతని ఎదురుగా నిలబడింది. ఏమండి, మరి ఇప్పుడు గౌరవ్ రూమ్కి వచ్చిన హాట్ గర్ల్ ఎవరై ఉంటారు? అసలు గౌరవ్కు ధన గురించి నిజం తెలుస్తుందంటారా? ప్రగతి ఆ మెసేజ్లో ఉన్న రహస్యాన్ని ఛేదిస్తుందా, లేదా గౌరవ్ నిజంగానే గమ్య మీద అనుమానపడతాడా ఆ మెసేజెస్ గురించి? అసలు దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ సమ్మర్కి మా ఇంటికి చాలామంది బంధువులు వచ్చినారు. మొత్తం మీద ఒక 6 నుంచి 8 మెంబర్స్ వరకు కిడ్స్, 10 నుంచి 15 మెంబర్స్ వరకు పెద్దవాళ్ళు. అన్ని ఫంక్షన్స్ జరిగినాయి మా ఇంట్లో, అమ్మ వాళ్ళ ఇంట్లో, అలాగే మేము రెంట్కున్న రాయలసీమ దగ్గరికి కూడా వచ్చేసినారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి తిరుపతి, శ్రీకాళహస్తి, కాణిపాకం, అలాగే గోల్డెన్ టెంపుల్, అరుణాచలం, అలాగే మా బర్త్డేస్, మ్యారేజ్ డేస్. మాది 14th మ్యారేజ్ డే, అలాగే మా మేనల్లుడిది కూడా 14th బర్త్డే, అలాగే 17th మా తమ్ముడు వాళ్ళది. అలాగే మా ఇంట్లో ఒక జాతర జరిగింది, దానికి ఫంక్షన్స్కి చుట్టాలు, ఇలా చాలా రోజు డే బై డే ఇట్లా చాలా ఉండి నేను వీడియోసే కాదు కదా, కనీసం ఫోన్ కూడా ముట్టుకోలేకపోయానబ్బా. అందుకనే ఇన్ని రోజులు వీడియోస్ చేయలేదు.